హైదరాబాద్ మాధాపూర్లో మెడికవర్ వైద్యులు అరుదైన సర్జరీని నిర్వహించి నెలలు నిండకుండానే జన్మించిన చిన్నారిని కాపాడారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన చిన్నారి మిడ్గట్ వాల్వులస్ మాల్ రొటేషన్తో బాధపడుతోందని వైద్యులు గుర్తించారు. సుమారు 4 గంటల పాటు కష్టపడి అరుదైన సర్జరీ చేసి చిన్నారి ప్రాణాలను కాపాడామని డాక్టర్లు వివరాలు వెల్లడించారు. ఏదైతే ఉందో దాని కొంచెం డెప్త్కి వెళ్ళకిన ముందు ఏంటంటే ప్రీటర్మ్ అంటే ఏంటనేది ఎందుకు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచాము. ఎందుకంటే ఈ బేబీ ప్రీటర్మ్ అంటే యూజువల్లీ పిల్లలు పుట్టేటప్పుడు 9 నెలలకు పుట్టారు అని అంటారు. ఈ బేబీ ఏదైతే ఉందో 9 నెలల కింద ముందు పుట్టింది అన్నట్టు. సో అలాంటి బేబీకి సొంతంగానే తనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సొంతంగా ఊపిరి తీసుకోకపోవడము, కాసేపు తీసుకుంటారు మళ్ళీ మర్చిపోతుంటారు. రెండోది ఏంటంటే బరువు తగ్గుతూ పుడతారు అన్నట్టు. ఈ బేబీ పుట్టినప్పుడు నార్మల్గా సహజంగా ఒక బేబీ టర్మ్ అంటే 9 నెలలకు పుట్టే పిల్లలకి 2.5 కేజీల నుంచి 3 కేజీలు 3.5 కేజీలు ఉంటాయి అన్నట్టు. కానీ మన బేబీకి ఏదైతే ప్రీ టర్మ్ అంటే నెల కింద ముందు ఆ టర్మ్ కింద ముందు పుట్టింది కాబట్టి వెయిట్ తక్కువ ఉంటుంది. అలాంటి బేబీస్కి ఏమవుతుందంటే 2-3 ప్రాబ్లమ్స్. ఒకటి సొంతంగా ఊపిరి తీసుకోకపోవడం, నార్మల్గా ఊపిరి తీసుకోకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. రెండోది వెయిట్ చాలా తక్కువ ఉంటుంది, 1.7 కేజీస్ బేబీ పుట్టినప్పుడు. కాబట్టి ఏం చేయాలన్నా చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఈ బేబీ నార్మల్గా అలాగే బతకడం కష్టం. అలాంటి బేబీస్కి కొన్ని వామిటింగ్స్ అంటే పచ్చగా వామిటింగ్స్ ఏదైతే జరిగినాయో అప్పుడు మనం కొన్ని అడ్వాన్స్ రేడియోలజీ చేస్తాం. రేర్ ప్రాబ్లం ఒక ప్రీటర్మ్ బేబీకి వచ్చింది. ఈ ప్రాబ్లం మేము నవంబర్ లో ఫేస్ చేసాము. బేబీ నవంబర్ లో డెలివరీ బాన్ అయింది. బేబీ పుట్టిన తర్వాత కొంచెం వామిటింగ్ ఉంది, తర్వాత 3 days లో సెట్ అయింది. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ సివియర్ వామిటింగ్ తోని బేబీని తీసుకొని వచ్చారు పేరెంట్స్. ఆ పాపకి ఆ రోజు వచ్చినప్పుడు పసర్తోని వామిటింగ్స్ వస్తుండే, పొట్ట మొత్తం ఉబ్బింది, అబ్డామినల్ డిస్ట్రక్షన్ అంటాము. వచ్చినప్పుడు చాలా సీరియస్ గా ఉండే పాప, యాసిడ్ బిల్డప్ అయ్యి డీహైడ్రేషన్ తోనే వచ్చిండే పాప. అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తే ఒక రేర్ సర్జికల్ ప్రాబ్లమ్ అని తేలింది. సర్జరికల్ ప్రాబ్లం ఏంటిది అది డాక్టర్ గారు మాట్లాడతారు. సో సర్జరీ అయిన తర్వాత బేబీ థియేటర్ నుంచి అనస్థీషియా వాళ్ళు, సీనియర్ సర్జన్, మాకు ఎక్స్పర్ట్ టీమ్ బాగుంది కాబట్టి సర్జరీ సక్సెస్ఫుల్ గా అయ్యి ఎన్ఐసికి వచ్చిన తర్వాత ఫ్యూ అవర్స్ లో బేబీని వెంటిలేటర్ మీద తీసేసి యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి బేబీని కంఫర్టబుల్ గా పెట్టి, అప్పుడే సర్జరీ అయింది కాబట్టి మనం ఫీడ్స్ ఇవ్వలేము. బేబీని కొన్ని రోజులు టీపీఎన్ మీద పెట్టి అంటే టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ బేబీకి ఇచ్చి, ఈ ప్రాబ్లం యాక్చువల్ గా టర్మ్ బేబీస్ కి 6,000 మంది పిల్లలు పుడితే ఒక్కరికి వస్తుంది. ఈ ప్రాబ్లం ప్రీ టర్మ్ బేబీస్ కి 60,000 మంది పుడితే ఒక్కరికి వస్తుంది. సో ఇట్స్ వెరీ రేర్ ప్రాబ్లం. మాకు మంచి టీం ఉంది కాబట్టి బేబీని సక్సెస్ఫుల్